హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఈ వీక్లో ఇది లాస్ట్ టెక్ న్యూస్ అండ్ ఈరోజు టెక్ న్యూస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఎల్జీ నుంచి. ఎల్జీ మిడ్ రేంజ్ అండ్ లో రేంజ్ మొబైల్స్లో ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయితే ఇప్పుడు దొరికిందనమాట. ఏంటంటే రీసెంట్గా ఎల్జీ మొత్తం హై ఎండ్ మోడల్స్ పైన అంటే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ పైన అయితే దృష్టి పెడుతుంది. కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొస్తుంది. లైక్ ఎల్జీ వింగ్ లాంటి మొబైల్స్ అయితే తీసుకొస్తుంది. కాకపోతే మిడ్ రేంజ్ అండ్ ఎంట్రీ లెవెల్ మొబైల్స్ చూసుకున్నట్టయితే అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అసలు పట్టించుకోవడం లేదు. అండ్ రీసెంట్గా ఎల్జీ నుంచి ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే వచ్చింది కదా, ఎల్జీ K42 అని చెప్పేసి. సో దాంట్లో చూసుకున్నట్టయితే మొత్తం బాగానే ఉంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది, 4000 mAh బ్యాటరీ ఉంది అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంది. అంటే 9 రకాల మిలిటరీ టెస్టింగ్ అయితే పాస్ అయింది అనమాట. అది లైక్ టెంపరేచర్ వైబ్రేషన్స్ కానీ, టెంపరేచర్ హై అండ్ లో కానీ, అండ్ వైబ్రేషన్స్ షాక్ కానీ, సో ఇట్లాంటి హ్యూమిడిటీతో పాటు ఇట్లా చాలా రకాల టెస్ట్ అయితే పాస్ అయింది అనమాట. కాకపోతే దీనిలో ప్రాసెసర్ ఏది ఉందో తెలుసా? హీలియో P22 అంట. మళ్ళీ హీలియో P22 ఎందుకు తీసుకొచ్చారు అనేది అయితే అర్థం కాదు. ఎప్పుడు ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తుంటారు వీళ్ళు ఎంట్రీ లెవెల్ కానీ మిడ్ రేంజ్ మొబైల్స్లో. సో ఇప్పుడు మళ్ళీ హీలియో P22 అయితే తీసుకొచ్చారు. సో చూడాలి మరి వీటి సేల్స్ ఎంతగానో నడుస్తాయి అనేది అయితే. ఫ్రెండ్స్, నా సెకండ్ టెక్నిక్స్ వచ్చేసి OnePlus నుంచి OnePlus 9 Pro ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట. సో ఏంటంటే మనకి ఆబ్వియస్లీ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 4500 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ OnePlus 9 వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. OnePlus 9 Proలో వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రెండు మొబైల్స్ కూడా 200 grams అయితే తక్కువ ఉంటాయంట. అంటే మనకి మొబైల్ అనేది చాలా సన్నగా అయితే ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. సో చూద్దాం, మొబైల్ వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది మనకి ఎంత వెయిట్ ఉంది అనేది అయితే, ఎలా ఉంది డిజైన్ అనేది. ఫ్రెండ్స్, థర్డ్ టెక్నిక్స్ వచ్చేసి రియల్మీ నుంచి. రియల్మీ X7 లాంచ్ డేట్ అయితే ఇప్పుడు తెలిసిపోయింది. ఇది February 4th అయితే రాబోతుంది. అండ్ ఇది చైనాలో అయితే లాంచ్ కాబోతుంది. మన ఇండియాలో కూడా రియల్మీ X7 రాబోతుంది. కాకపోతే మన ఇండియాలో లాంచ్ అయ్యే రియల్మీ X7 యాక్చువల్గా రియల్మీ X7 అయితే కాదు. సో చైనాలో రియల్మీ 15 ఏదైతే ఉందో, సో అది మన ఇండియాలో రియల్మీ X7 లాగా అయితే రాబోతుంది. సో ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కాకపోతే వచ్చిన తర్వాత అయితే మనకి ఫుల్ క్లారిటీ అయితే తెలుస్తుంది అనమాట. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఎప్పుడు వస్తుంది అనేది అయితే. ఫ్రెండ్స్, అది ఫోర్త్ టెక్నిక్స్ వచ్చేసి జియో నుంచి. జియో ఇప్పుడు అడ్వాన్స్డ్ 5G టెస్ట్లు అయితే స్టార్ట్ చేసింది అనమాట. అంటే 5Gని హై రేంజ్లో యూజ్ చేయడం, వాటి టెస్ట్లు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది. అండ్ ఇంకా మనకి 4G ఆప్షనే జరగలేదు అండ్ బిడ్డింగ్ కూడా జరగలేదు. అంతలోపు ఈ టెస్ట్లు అయితే కంప్లీట్ చేస్తుంది. జియోని చూస్తుంటే అతి తొందరలో 5Gని అయితే తీసుకొచ్చేటట్టు ఉంది. సో చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తుందని. జియోకి వెళ్ళి తెచ్చిందంటే లేటెస్ట్ అయితే తీసుకొస్తుంది. సో వాటి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ టెక్నిక్స్ వచ్చేసి టిక్టాక్ నుంచి. రీసెంట్గా ఇటలీలో ఒక 10 ఏళ్ల పాప అయితే చనిపోయింది అనమాట టిక్టాక్ని యూజ్ చేయడం వల్ల. ఏంటంటే టిక్టాక్లో ఛాలెంజెస్ వస్తుంటాయి కదా, సో దాంట్లో ఒక ఛాలెంజ్ అయితే వేసింది, మెడకి బెల్ట్ పెట్టుకునే ఛాలెంజ్. సో కొంచెం టైట్గా పెట్టుకునేసరికి ఊపిరి అడగ చనిపోయింది ఆ పాప, 10 ఏళ్ల పాప. అండ్ ఇప్పుడైతే టిక్టాక్ అయితే రన్ అవ్వట్లేదు ఇటలీలో. ఇటలీ గవర్నమెంట్ కూడా టిక్టాక్ మీద గట్టిగా అడుగుతుంది, ఏంటి మీకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ అట్లాంటివి ఏం లేవా, 10 ఏళ్ల పాప కూడా యూజ్ చేస్తుంది అని చెప్పేసి. సో మేబీ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టిక్టాక్ ఇటలీలో. సో చూడాలి మరి ఏమవుతుంది అనేది అయితే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఈ వీడియో కనుక మీకు కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.